ఏం చేస్తున్నావు? పొద్దుగల పైకి వచ్చినావు. ఏం చేయాలి మళ్ళీ వాళ్ళు వేస్తే ఇవన్నీ పనులు చేయలేడు. కాలు తెంపుకునే కాడికి తెంపుకోవచ్చు, కూర్చుంటాడు కానీ ఇంకా తొందరగా వచ్చేసిన నేను. వర్షం పడ్డది కదని చామంతి చెట్లు అనేది మొత్తం ఇట్లా కట్ చేసుకుంటే మనకు సీజన్ వచ్చినప్పుడు అదే మొగ్గలు మంచిగా వస్తాయి. ఇట్లా చేసుకోవాలి మొత్తం. ఇగో ఇంత చామంతి ఇవైతే కట్ చేసిన. ఇంకా ఇక్కడ కూడా బకెట్లలో ఉండే చామంతి చెట్లు మొత్తం తీసి సంచిలో పెట్టేసిన. ఈ సంచిలో పెడితే ఇవి పూలు అనేది మంచిగా అవుతాయి. ఇంట్లో కూడా మంచిగా అవుతాయి కానీ నువ్వు బకెట్లో ఏమంటే తెసలేవు. తీసుకొస్తాను చెప్పినా కదా. మళ్ళీ ఎవరు తెచ్చారు ఇవన్నీ ఎవరు తెచ్చారు? బకెట్లు మేమే తెచ్చినావు కానీ ఇంకా లేట్ అవుతుందని మళ్ళీ ఇవన్నీ తోటకూర అవన్నీ కట్ చేసిన. ఈ 2 బకెట్లు అయితే అవుతాయి కదా. మళ్ళీ ఇందులో కూడా మట్టి నింపి ఏమన్నా పెట్టుకుందామని. సంచిలో కూడా మంచిగా వస్తాయి చామంతి పూలు, అందుకోసమని ఇందులో పెట్టేసిన. అన్ని కలర్లు ఇంట్లోనే పెట్టేసిన, అందులో కూడా పెట్టేసిన. ఇక ఇంకా పెద్ద పెద్ద కుండీలు ఎందుకని ఇంట్లో పెట్టేసిన. ఇందులో మనం బెండ ముక్కలన్నా మిరపకాయ ముక్కలు ఏవైనా పెట్టుకోవచ్చు అని నేను ఇవి కాల్ చేసిన. ఇక్కడ కూడా ఇవన్నీ నింపి పెట్టిన. బెండితులు అయితే ఈరోజు వేస్తా బెండితులు వేస్తా ఈరోజు. ఇంక ఇక్కడ పాలకూర మొత్తము పురుగు పట్టిండే. ఇందులో పాలకూర ఉండే కదా, నేను మొత్తం తెంపిన. సన్న దోమలాగా ఉంది, ఇంకా తీసిన. ఎందుకు మళ్ళీ ఇగో ఇక్కడ మంచిగా వస్తుంది కదా పాలకూర, ఇక ఎందుకని తీసేసిన. ఇక మొత్తం ఇట్లా పీకినది. ఇట్లా పీకి మళ్ళీ వేరే దాంట్లో ఇది అడుగుకేయచ్చు. అడుగుకేసి మీరు మట్టేసి మళ్ళీ చెట్లు పెట్టుకోవచ్చు. ఇంకా ఇదంతా తీసుకోవాలి. రాత్రి బాగా వర్షం పడ్డది, మెంతి కూర కొంచెం పడిపోయినట్లు అయింది. కొంచెం సేపు అయినాక తీస్తాయి ఇది. ఇక్కడ కూడా చూడు, ఇక్కడ కుండీలో మొత్తం ఉండే కదా, ఇది గల్జేరు మొత్తం తీసిన. ఇది కూడా ఇది చేసి నీట్గా వేసి పెట్టినా. ఇందులో కూడా బెండితులన్నా ఏమన్నా వేద్దామని ఇది చేసుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళు వేసే వరకు ఇట్లా మట్టి పనులు అన్నీ చేసుకుంటే. ఇంకా ఇది కూడా ఖాళీ ఉంది. ఇంకా పొన్నగంటి కూడా అయితే సగం తీసుకున్నా నిన్న. ఇంకా ఇట్లా ఉంది. వామ చెట్టు ఇది మంచిగా అయింది. ఇక ఇందులో కూడా పోసుకోవాలి. ఇవన్నీ నింపి పెట్టిన. మొలుస్తున్నాయి. నువ్వు ముందుకి పాలకూర, పుండికూర ఇత్తులు ఉంటాయి కదా, మంచిగా మొలుస్తున్నాయి. ఇట్లా మొలుస్తున్నాయి. కొంచెం మట్టి అవసరం అంటే ఇక్కడ తీసుకున్నా కానీ మంచిగా పాలకూర ఎట్లా మొలుస్తుంది. ఇంకా నువ్వు పోయకున్నా సరిగా అవు కదా. ఇది రణపాల చెట్టు చూడండి. ఇట్లా ఆకు పడితేనే ఏర్లు అనేది వచ్చేస్తాయి. ఇది నీళ్ళు కూడా పోయలేదు సరే ఎండాకాలంలో, కానీ మంచిగా వచ్చింది. ఇక చూడండి టిఫిన్ బాక్స్ ఇది బ్యాగు మా ఆయనదే. పోయిందని నేను చెట్టు పెట్టేసిన. 4 సంవత్సరాలు అయి పెట్టి ఇది మంచిగా ఉంది. ఇంకా పూలు పూస్తూనే ఉంది. చెట్టు కూడా చెట్టు పెద్ద కాకుండా కట్ చేస్తున్నాను. అసలు నేను ఇట్లా కట్ చేస్తుంటే చిన్నగా అవుతుంది. ఎందుకంటే కుండి చిన్నగా ఉంది కదా, ఇట్లా కట్ చేస్తుంటే గుంపుగా అవుతుంది. ఇంకా ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిగుర్లు అనేది మంచిగా వచ్చి నిండా పూలు అయితే అవుతాయి. ఇంకా గులాబీ చెట్టు ఇక్కడ కూడా మంచిగా చిగుర్లు వస్తుంది అండి. ఇది కొనుక్కొచ్చిన చెట్టు, ఈ కలర్ ఇది పక్కన ఒక అమ్మాయి ఇచ్చింది. నేను కూడా మళ్ళీ పెట్టి వాళ్ళకు కూడా ఇచ్చిన బకెట్లతో. అట్లనే చూడండి మంచిగా పూలు వస్తున్నాయి. ఇక్కడ కనకాంబరాలు ఇంకా పెట్టుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. టైం ఉన్నట్లు పెట్టుకుంటాయి. ఇంకా చూడండి మీతో కూడా చామంతి చెట్లు ఉంటే ఇట్లా కట్ చేసిరంటే మళ్ళీ చిగుర్లు వచ్చి మంచిగా మొగ్గలు వస్తాయి. ఇక్కడ చూడండి నేను చామంతి చెట్లు గోధుమ పిండి కవర్లో పెట్టిన. చూడండి అంటే చామంతి చెట్లు కావు ఇవి జర్మినీ పూలు. సేమ్ చామంతి పూలు లాగానే ఉంటాయి. ఎప్పుడు పూస్తాయి అన్నట్టు. సీజన్ అనేది ఏం లేదు మన దగ్గర ఉండే. పైన కూడా పోయింది. ఇంకా కింద కుండీలు అయితే ఉంది, పూలు పూస్తూనే ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ గోధుమ పిండి కవర్ ఉట్టి ఎందుకు పడేయాలని ఇట్లా పెట్టేసిన. ఎప్పుడు పూసేది అన్నట్లు పూలు. పుదీనా చూడండి చిన్న కుండీలో ఇట్లా వచ్చింది. ఇట్లా మనకు పెట్టాలని ఐడియా ఉంటే చాలు ఏదన్నా పెట్టేయచ్చు. ఏదన్నా కుండీ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదైతే నేను తయారు చేసిన చూడండి కుండీ. మా ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ మిగిలితే ఆ సిమెంట్లో టవాల్ అద్ది ఈ గంప మీద వేసిన. చూడండి ఎంత గట్టిగా అయింది. 10 సంవత్సరాలు అయికొచ్చాయి. ఇది మాత్రం గట్టిగా ఉంది. ఇది టబ్బు. ఇట్లాంటివి పలిగిపోయినవి అవన్నీ ఉంటాయి కదా మన దగ్గర. ఇక్కడ చూడండి సంచులే కదా మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లాంటివి అన్నీ చేసి పెట్టుకోవచ్చు మనము.
గిన్నె వస్తుంది, ఇవన్నీ వస్తాయి. స్టార్టింగ్లో అయితే ఇట్లనే పెట్టినా కానీ మనం కుండీలు కొనుక్కరావాలి అది ఇది అని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా మనం స్టార్ట్ చేసుకునేది, అందుకోసమనే చేసుకోవాలని చెప్తున్నా. చేసుకునేటోళ్ళు చేసుకోండి, ఫస్ట్ చేసుకుంటున్నాను నేను కూడా, చేసుకుంటే చూసి కూడా చేసుకుంటున్నా. చూడండి నేనైతే పొద్దున్నే లేచి వచ్చి ఇంత పని చేసుకున్నా. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.